హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుండాలి అని కోరుకుంటూ నేను మీ నవీన్ గురుముంట్ల. ఈరోజు నా మొట్టమొదటి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అది ది ఆల్ న్యూ హోండా సిటీ 5th జనరేషన్ వేరియంట్ తోటి, అందులో కూడా టాప్ అండ్ ZX CVT అండి. ఇది అసలు నాకు ఇందులో బాగా అట్రాక్ట్ చేసే విషయం ఏంటంటే కాంబినేషన్ LED 9 అరే LED ఎంత బాగుంది అంటే టాప్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. చాలా నన్ను అట్రాక్ట్ చేసింది. అండ్ అలానే హోండా సిటీ సాలిడ్ బిగ్ గ్రిల్ తోటి చాలా బాగా వచ్చిందండి. ఎంత చూడడానికి బాగుందంటే అంత బాగుంది. అండ్ అలానే LED సెటప్, కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ DRL అండ్ అలాంటి టర్న్ ఇండికేటర్స్ సేమ్ యాజ్ వెల్. ఫాగ్ ల్యాంప్ సెటప్ చాలా చక్కగా ఇచ్చారు. సింపుల్ అండ్ బోల్డ్, క్లియర్. సైడ్ ప్రొఫైల్కి వచ్చేసరికి నన్ను బాగా ఫస్ట్ అట్రాక్ట్ చేసి ఈ విషయం ఏంటంటే డైమండ్ కట్ డ్యూయల్ టోన్ అలా వీల్స్ అనమాట. 16 ఇంచ్తో వచ్చాయి. అలానే బాడీ కలర్తో పాటు డ్యూయల్ టోన్ మిర్రర్స్తో బట్ చాలా చక్కగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా పెద్దగా ఇచ్చారు. వెనక నుంచి వచ్చే ప్రపంచం అంతా కనిపించేస్తుంది. అలానే లేన్ వ్యూ కెమెరా 360 degrees తోటి చాలా బాగుంది. అండ్ అలానే మన సైడ్ ప్రొఫైల్స్ మొత్తం చూస్తుంటే టాప్ వేరియంట్కి తగ్గట్టుగా క్రోమ్ ఫినిషింగ్ తోటి చాలా చక్కగా ఇచ్చారండి. డోర్ హ్యాండిల్స్ అదేవిధంగా బీ పిల్లర్ మీద బ్లాక్ శాష్ ఇచ్చున్నారు. అలానే LED టర్న్ ఇండికేటర్ ఇవ్వడం అది చాలా అట్రాక్టివ్గా ఉంది. స్మూత్ అండ్ కామ్ ఫినిషింగ్ తోటి బీ పిల్లర్ మీద బ్లాక్ స్లాష్ కోటింగ్ తోటి చాలా బాగా ఇచ్చున్నారు. అండ్ అలానే మనం ఇవి అన్ని సైడ్లు కూడా సెన్సార్ ఓపెన్ అనమాట. మనం టచ్ చేసినా కూడా టచ్ చేయకుండా లోపల చేయబెట్టినా కూడా ఓపెన్ అయిపోతుంది. అదేవిధంగా వెనక సైడ్కి చిన్నగా వెనక్కి మోదో సైడ్ చూస్తే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 40 లీటర్స్తో ఇచ్చారు. ఫ్యూయల్ లీడ్ ఎక్కడ ఉంది. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తే జెట్ షేప్డ్ బ్యాక్ లైట్స్ అనమాట. అండ్ ఇంటిగ్రేటెడ్ కాంబో లైట్స్ వచ్చేసి అండ్ అలానే రిఫ్లెక్టర్స్, 4 పార్కింగ్ సెన్సార్ ఇచ్చేస్తున్నారు. అండ్ అలానే బ్యాక్ సైడ్ హోండా సిటీ బ్యాడ్జ్. మనకి రియర్ వ్యూ కెమెరా పొజిషన్ చూసుకుంటే రియర్ వ్యూ కెమెరా వచ్చేసి ఇక్కడ ఉంది. అదేవిధంగా దాని పక్కనే నెంబర్ ప్లేట్ వచ్చేసి నెంబర్ ప్లేట్ ఇల్యూమినేషన్ లైట్స్ అనమాట. అండ్ అలానే బూట్ చూస్తే బెస్ట్ ఇన్ క్లాస్ 506 లీటర్స్. అండ్ అలానే ఒక లైట్తో పాటుగా ఇచ్చేస్తున్నారనమాట. బూట్ కూడా చాలా చక్కగా ఉందండి. అండ్ ఓపెన్ చేసి చూస్తే మనకి స్పేర్ వీల్ పొజిషన్ వచ్చేసి డౌన్లో ఉంటుంది. అది మనం స్పేర్ వీల్ చూపిస్తున్నాను. ఇక్కడ నాకు చాలా షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే స్పేర్ వీల్ కూడా 16 ఇంచ్తో ఇచ్చిన్నారు. 16 ఇంచ్ డైమండ్ కట్ అలా వీలే. సో కాస్ట్ కటింగ్ ఏం వాడలేదు, యాస్టీ సేమ్ ఇచ్చేస్తున్నారు. అండ్ అలానే అసలు హోండా అంటేనే ప్రీమియం ఫీల్ వస్తుంది. ఈవెన్ బూట్ ఫినిషింగ్ కూడా ఎంత బాగా ఇచ్చారంటే అసలు ఇంటీరియర్స్ ఎంత మంచిగా ఇచ్చారు, బూట్ కూడా ఎంత బాగా ఎందుకు ఇచ్చారు అనేది చాలా మంచి విషయం అనమాట. చాలా బాగా అనిపిస్తూ ఉంది. అలానే మనం డిక్కీ క్లోజ్ చేసి చూస్తే ఇక్కడ ఐవిటెక్ ఇంజిన్, మన పెట్రోల్ వెహికల్. అండ్ అలానే టాప్ వేరియంట్ కాబట్టి ZX బ్యాడ్జింగ్ క్లియర్గా ఇచ్చినారు. అండ్ అలానే ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ పొజిషన్ మూవ్ అవుతున్నామండి. డ్రైవర్ సైడ్ పొజిషన్కి చూస్తూ ఉంటే సేమ్ మనకి క్రోమ్ ఫినిషింగ్ తోటి డోర్ హ్యాండిల్స్ చాలా బాగున్నాయి. అండ్ అలానే మిర్రర్స్. అలానే మనం కిందకి వచ్చేసి చూసుకుంటే 16 ఇంచ్ అలా వీల్స్. ఇది మనకి బేసిక్ వేరియంట్లోకి వచ్చేసరికి ఏంటంటే 15 ఇంచ్ అలా వీల్స్ వస్తాయి అనమాట. మనకి టాప్ వేరియంట్ అండ్ మిడిల్ వేరియంట్ రెండింటిలో కూడా 16 ఇంచ్ డైమండ్ కట్ డ్యూయల్ టోన్ అలా వీల్స్ వస్తాయి. అండ్ సస్పెన్షన్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనం అలానే ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసాం మనము డ్రైవర్ సైడ్ డోరు. సో డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు క్రోమ్ ఫినిషింగ్ తోటి డోర్ లివర్ అండ్ అలానే ఆటోమేటిక్ ఫోల్డ్ అనమాట. మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఫోల్డ్ ప్లస్ అదేవిధంగా ఓపెన్ కూడా చక్కగా. ఇక్కడ మనకి ఇంకొక కొత్త విషయం ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది అండ్ ఇది అన్లాక్ బటన్ అనమాట. ఇది చైల్డ్ లాక్ స్విచ్. అలానే 4 విండోస్ కూడా, ఇది టాప్ వేరియంట్ కాబట్టి 4 విండోస్ కూడా ఆల్ టచ్, 1 టచ్ అప్ అండ్ డౌన్. అదే కనుక లోయర్ వేరియంట్స్కి వస్తుంది. దీనిలో మొత్తం మనకి 3 వేరియంట్స్ అవైలబుల్ కాబట్టి లోయర్ వేరియంట్స్లోకి వస్తే ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే అప్ అండ్ డౌన్ అనమాట. అండ్ అలానే ట్వీటరు, స్పీకర్ పొజిషన్ ఇది మొత్తం 8 స్పీకర్స్ తోటి వస్తున్నాయి. మిడిల్ వేరియంట్ కానీ టాప్ వేరియంట్ కానీ 8 స్పీకర్స్ తోటి వస్తే కంప్లీట్లీ సరౌండెడ్ సౌండ్. అసలు మన థియేటర్లో ఉన్నాం, కార్లో ఉన్నాం అంత బాగా వస్తుంది. మరి హై సౌండ్ పెట్టేసుకోము అక్కడండి. హై స్పీడ్ డ్రైవ్ చేస్తున్నాం, దానికి ఎవరు వస్తున్నారో కూడా మనకు కొంచెం వినిపించాలి కాబట్టి చూద్దాం. అలానే బాటిల్ హోల్డర్ అండ్ బాగున్నాయి. అండ్ డ్యూయల్ టచ్ ఫినిషింగ్ తోటి లెదర్ ఫినిషింగ్ సూపర్గా ఉందండి. డ్యూయల్ టోన్ బ్లాక్ ప్లాస్టిక్ అలానే లెదర్ ఫినిషింగ్ తోటి చాలా చక్కగా ఉంది. అలానే ఎప్పటికీ నేను ప్రీమియంగానే ఉంటాను. హోండా సిటీ అంటే 10 years బ్యాక్ కూడా లగ్జరీ కార్ అదే ఫీల్ లుక్ ఇచ్చారు చూడండి. ఇంటీరియర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అది నేను ఎప్పటికీ బిగ్ బుల్లానే ఉంటాను, స్టాండ్ తీసుకుంటాను, ఎప్పుడు టాప్ ఇన్ ఫీచర్స్. అండ్ అలానే ఇప్పుడు నేను చూడండి ఫ్యూయల్ ఇండికేటర్ ఇది హై వేరియంట్లోకి వచ్చేసరికి చాలా బాగా ఇచ్చారు కాంబినేషన్ అనమాట. ఇది డిజిటల్ కమ్ లాగు. అండ్ ఇక్కడ నేను కీ మర్చిపోయి ఎక్కేస్తే అది చూస్తే చూడండి, కీ కూడా తీసుకోకుండా ఎలా ఎక్కారో నవీన్, కీ మర్చిపోయావు నువ్వు, కీ తీసుకో అని చెప్పి వార్నింగ్ ఇచ్చేస్తుంది అనమాట చాలా పద్ధతిగా. అండ్ అలానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి డిజిటల్ అనమాట, రైట్ సైడ్ వచ్చి అన్లాక్. సో మొత్తం ఆపరేట్ చేయడానికి ఇది హోమ్ స్విచ్. మనకి కస్టమైజ్డ్ డిస్ప్లే, కంప్లీట్ కస్టమైజ్డ్ డిస్ప్లే, ఇన్ఫర్మేషన్, సెట్టింగ్స్, జీ మీటర్, స్పీడ్ అండ్ టైమ్, రేంజ్ అండ్ ఫ్యూయల్ ఏదైనా ఓపెన్ చేయాలంటే అది బటన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో చూడండి ఎంత చక్కగా ఫ్లిప్ అయ్యి ఓపెన్ అయిందో. యావరేజ్ తోటి అన్ని మంచి డీటెయిల్స్ ఇచ్చినాయండి. అలాగే మనం వెనక్కి రావాలి అనుకుంటే హోమ్ బటన్ ప్రెస్ చేస్తే వెనక్కి వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు టాకోమీటర్ ఓపెన్ చేస్తాను. ఫ్లిప్ తోటి చాలా బాగా ఓపెన్ అయిందండి. ఎంత బాగుందంటే చూడడానికి అంత బాగుంది. ఆ స్టీరింగ్ చూస్తే చూడండి, ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అనమాట. సో రీచ్, అప్ అండ్ డౌన్
అలాగే మనం ఇక్కడ ఒకసారి గేర్ నాబ్ చూసుకుంటే లెదర్ ఫినిషింగ్ తోటి సూపర్గా ఇచ్చారండి, చాలా బాగుంది అనమాట. లోయర్ వేరియంట్స్లోకి వచ్చేసరికి ఇంత మంచిగా ఫినిషింగ్ వస్తుందని నేను అనుకోవడం లేదు. అలానే మనకి ఇది ఆటోమేటిక్ కాబట్టి స్పోర్ట్ మోడ్ ఉంది కాబట్టి మనకి ప్యాడల్ షిఫ్టర్స్ ఇప్పుడు F1 రేసింగ్ ఇన్స్పైర్డ్ తోటి ప్యాడల్ షిఫ్టర్స్ వచ్చినాయి. ఆ ప్యాడల్ షిఫ్టర్స్ మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మైనస్ అంటే గేర్ డౌన్ చేసుకోవడానికి అనమాట, రైట్ సైడ్ వచ్చేసి ప్లస్ గేర్ షిఫ్ట్ అప్ చేసుకోవడానికి. అండ్ అలానే మనకి కంప్లీట్గా ఇది హోండా కాబట్టి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ సెటప్ ఉంది, రైట్ సైడ్ వచ్చేసి కంప్లీట్ హెడ్ లైట్ సెటప్ ఉంది. ఇది ఆటోమేటిక్ లైటింగ్ సెన్సర్ తోటి మనకి చక్కగా వస్తుంది. లో వేరియంట్లో కూడా మనకి ఆటోమేటిక్ లైట్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనం ఒకసారి 10 ఇంచ్ డిస్ప్లే చూసుకుంటే సూపర్ అన్ని ఫినిషింగ్స్ తోటి వచ్చాయి, అన్ని ఫీచర్స్ తోటి వచ్చాయండి. అన్ని ఫీచర్స్ ఐ మీన్ బ్లూటూత్ అయితేనేంటి, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఇవన్నీ స్టాండర్డ్ అనమాట, స్టాండర్డ్ ఫీచర్స్. ఈవెన్ ఫ్రమ్ బేసిక్ వేరియంట్ ఓన్లీ మనకి ఇక్కడ అలెక్సా వస్తుంది. అండ్ అలానే క్యాబిన్ లైట్స్ వచ్చి పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి సూపర్గా వచ్చినాయి అనమాట. అదే వన్ టచ్ సన్ రూఫ్ అనమాట. వన్ టచ్ సన్ రూఫ్ వచ్చేసి మనకి సో ఇది మిడిల్ వేరియంట్కి వస్తుంది, అలానే టాప్ వేరియంట్కి కూడా వస్తుంది. కానీ మనకి ఇక్కడ బేస్ వేరియంట్లో మనం మిస్ అవుతున్న ఫీచర్ ఏంటంటే సన్ రూఫ్ అనమాట. అక్కడ మనకి సన్ రూఫ్ లేదు. సో మిగతా అన్ని వేరియంట్స్లో మాత్రం చక్కగా మనకి సన్ రూఫ్ ఉంది. అలానే ఇది ఈ రియర్ వ్యూ మిర్రర్ ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ అప్ అండ్ డౌన్ అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే 10 ఇంచ్ డిస్ప్లేలో అన్నీ ఉన్నాయి. అండ్ అలానే నాకు ఏసీ ఫినిషింగ్ బాగా నచ్చింది, చాలా చక్కగా హార్డ్ ప్లాస్టిక్స్ అండ్ అలానే వుడెన్ బ్లాక్ ఫినిషింగ్. ఇది ఓన్లీ టాప్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. ఇది గ్లో బాక్స్, బట్ కూల్ గ్లో బాక్స్ అనుకున్నాం లేదు. బట్ లెదర్ ఫినిషింగ్ అండ్ బ్రౌన్ గ్లాస్ ఫినిషింగ్ తోటి చాలా చక్కగా ఉందని. అలానే చూడండి ఏసీ ట్వీటర్స్ పొజిషన్స్ చూడండి. అలానే మనకి సిల్వర్ ఫినిషింగ్ తోటి చాలా సిల్వర్ మ్యాటిక్ ఫినిషింగ్ తోటి చాలా చక్కగా ఉంది. అండ్ అలానే మనకి డిజైర్ ల్యాంప్ ఉంది. అదేవిధంగా మనం ఒకసారి చూసుకుంటే ఏసీ మీన్స్ అండ్ అలానే కింద పవర్ అవుట్లెట్ 12 volts పవర్ అవుట్లెట్ ఇచ్చాడు. అలానే USB ఇచ్చినారు, ఒకటి ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేసుకోవడానికి, ఒకటి పవర్ ఛార్జింగ్ ఉంటుంది. మనకి స్టోరేజ్ స్పేస్ చాలా చక్కగా ఉంది. అండ్ ముందు 2 కప్ హోల్డర్స్ ఇచ్చినాడు మనకి. అదేవిధంగా కీస్ పెట్టుకోవడానికి అలానే గేర్ నాబ్ ఫినిషింగ్ అనేది మనం మళ్ళీ చెప్తున్నాను, చాలా బాగుంది. అండ్ పార్కింగ్ మోడ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, స్పోర్ట్ మోడ్లో మనం ప్యాడల్ షిఫ్టర్స్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ క్రోమ్ ఫినిషింగ్ తోటి కీస్ పెట్టుకోవడానికి చాలా మంచి ప్లేస్. అండ్ అలానే హ్యాండ్ రెస్ట్ తోటి కొంచెం స్టోరేజ్ తోటి లెస్ స్టోరేజ్ అనిపించింది, బట్ ఇక్కడ మొబైల్స్ పెట్టుకోవడానికి మాత్రం స్టోరేజ్ చాలా బాగా ఇచ్చాను. అండ్ కంప్లీట్గా లెదర్ ఫినిషింగ్ తోటి హోండా అనేది ఆల్వేస్ మనకి ప్రూవెన్ అవుతూ వస్తుంది అనమాట. ఒకసారి మొత్తం మనం ఇంటీరియర్స్ చూస్తూ ఉంటే గైస్ హోండా ఇక్కడే సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి కాబట్టి 6 ఎయిర్ బ్యాగ్స్ తోటి చూపిస్తున్నాం అనమాట. అలానే కంప్లీట్గా వ్యానిటీ మిర్రర్స్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అండ్ అలానే డ్రైవర్ సైడ్ కూడా వ్యానిటీ మిర్రర్ ఉంది. డ్రైవర్ సైడ్ వ్యానిటీ మిర్రర్ ఎందుకండి, అని దిగేటప్పుడు ఏమైనా మేకప్ చేసుకొని దిగాలి అనుకుంటున్నామా, ఇది హోండాలో స్పెషల్గా ఇచ్చినట్టున్నాడు. డ్రైవింగ్ సైడ్ ఏం చేసుకుంటామండి, అయినా కూడా మనం ఎలాగో వెనక చూడడానికి చక్కగా రియర్ వ్యూ మిర్రర్ ఇచ్చేసారు కదా, మరి డ్రైవింగ్ సైడ్ కూడా మనం అయితే వ్యానిటీ మిర్రర్ని చూసి అయితే డ్రైవ్ చేయం కదా. అలానే నేను ఒకసారి మీకు కంప్లీట్గా ఒకసారి దిగేసి మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకి చక్కగా డెడ్ పెడల్ ఇచ్చేసి ఉన్నాడు అండ్ హైట్ అడ్జస్టబుల్ ఇచ్చున్నాడు. సో 8 అడ్జస్టబుల్ అండ్ లెదర్ సాలిడ్ ఫినిషింగ్ తోటి. అండ్ అలానే మనకి చక్కగా డెడ్ పెడల్ ఇచ్చున్నాడు, బ్రేక్ పెడల్ ఇచ్చున్నాడు, యాక్సలరేషన్ అనమాట. అలానే మనకి ఇక్కడ ఫ్యూయల్ లిడ్ ఇచ్చున్నాడు. అలానే ట్రాక్షన్ కంట్రోల్, మనం ఎక్కడైతే స్పీడ్గా డ్రైవ్ చేస్తాం ఒకసారి డ్రైవ్ చేస్తాం ట్రాక్షన్ అవ్వకుండా ట్రాక్షన్ కంట్రోల్ అండ్ హెడ్ లైట్ లెవెల్ అడ్జస్టర్ ఇచ్చున్నాడు. అలానే ఇంజిన్ స్టాప్ బటన్ వెల్ పొజిషన్ అనమాట. అండ్ అలానే ఏసీ వచ్చేసి ఇదేమో లేన్ వ్యూ కెమెరా తోటి ఆ బటన్ కోసం అనమాట. సో చక్కగా 10 ఇంచ్ డిస్ప్లే చూపిస్తుంది. అండ్ అలానే ఏసీ ఇదండి క్లోజ్ చేసుకోవడానికా ఓపెన్ చేసుకోవడానికా అండ్ పైకి కిందకి, ఇది ఆల్రెడీ మీకు తెలుసు బట్ మళ్ళీ చెప్తున్నాను ఆల్రెడీ, ఎందుకంటే ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయడానికి చూస్తూ ఉన్నాను అనమాట. ఒకసారి మనం హోండా స్టీరింగ్ చూస్తే అండి 3 స్పోక్స్ స్టీరింగ్ తోటి హోండా లోగో అండ్ సిల్వర్ ఫినిషింగ్ తోటి చాలా బాగుంది. మళ్ళీ చూస్తూ ఉన్నాను క్రూజ్ కంట్రోల్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి వాయిస్ కమాండ్ అయితేనేంటి, కాల్ కట్ చేయడానికి అయితేనేంటి, కాల్ అటెంప్ట్ చేయడానికి అయితే ఏంటి, సోర్స్ బ్లూటూత్ ఆ మీడియానా లేక ఏం అప్డేట్ చేస్తున్నాం అనేది అయితేనేంటి, ఇవన్నీ మనకు వస్తాయి. అండ్ అలానే ఇక్కడ ఒకసారి మనం చూస్తే లోయర్ వేరియంట్స్కి వచ్చేసరికి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఫీచర్స్ ఉన్నాయి కానీ చాలా ఫినిషింగ్లో వచ్చి చాలా తేడా ఉంది. అండ్ ఏసీ నాబ్స్ అయితే సూపర్గా ఇచ్చినాడండి, ఎంత బాగున్నాయంటే క్వాలిటీలో అల్టిమేట్ క్వాలిటీ. ఒకసారి మ్యాక్స్ కూల్ టెక్నాలజీ ఇచ్చేస్తున్నాడు. మ్యాక్స్ కూల్ ఒకసారి మనం ఆన్ చేసేస్తే సూపర్ కూలింగ్ అయిపోతాయి. అండ్ అంత బాగా ఇచ్చాడండి. ఏసీ ఫ్రంట్ రియర్ డిఫాగర్స్ కోసం స్విచెస్ ఇచ్చాడు. అలానే సైడ్ ఒకసారి ఈ స్పీడ్ చూస్తే మనకి స్పోర్టీ ఫినిషింగ్ తోటి ఎంత దూరమైన చక్కగా కార్ ఎక్కేస్తే దగ్గరకూడదు అంత బాగుంది. అండ్ అలానే ప్రీమియం ఫీల్ లెఫ్ట్ సైడ్ చూస్తే మళ్ళీ ఒకసారి చాలా బాగుంది. అండ్ ఒకసారి నేను మీకు వెనక రియర్ సెటప్ మొత్తం చూపిస్తాను. సో రియర్ సెటప్కి వచ్చేసరికి చూడండి క్రోమ్ ఫినిషింగ్ ఓపెన్ డోర్ హ్యాండిల్ తోటి ప్లస్ మనకి ఇక్కడ 1 టచ్ అప్ అండ్ డౌన్, బికాస్ ఇది హై ఎండ్ కాబట్టి. లో ఎండ్లో వచ్చేసరికి లో ఎండ్ కానీ మిడిల్ ఎండ్ కానీ మనకి 1 టచ్ అప్ అండ్ డౌన్ విండోస్ లేవన్నమాట. సో ఇక్కడ మాత్రమే హై ఎండ్లోనే మనకి 1 టచ్ అప్ అండ్ డౌన్ విండోస్ వస్తాయి. అండ్ అదేవిధంగా క్రోమ్ ఫినిషింగ్ తోటి ప్లస్ లెదర్ ఫ్యాబ్రిక్ తోటి, లెదర్ చాలా స్మూత్గా ఉంది, హార్డ్ ప్లాస్టిక్. అండ్ అదేవిధంగా మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్స్, ట్వీటర్స్, స్పీకర్స్ తోటి చాలా చక్కగా ఇచ్చాడండి. డోర్ మాత్రం సింపుల్గా చాలా రిచ్గా చూడడానికి మనకి చూసిన వెంటనే ఎక్కేసేయచ్చు అనిపించే అంత బాగుంది చూస్తే చూడండి. అండ్ అలానే లోకల్ సెటప్ చూస్తే కంప్లీట్గా 3 సీటింగ్కి చాలా బాగుంది. అండ్ సేఫ్టీ చాలా బాగా చూసినారని అనిపిస్తుంది, ఎందుకంటే ముగ్గురికి సీట్ బెల్ట్స్ ఇచ్చినారు కాబట్టి. అండ్ హ్యాండ్ రెస్ట్ ఇచ్చున్నాడు.
చాలా బాగుంది. అండ్ హ్యాండ్ రెస్ట్ వచ్చేసి 2 కప్ హోల్డర్స్ తోటి, అంటే కంఫర్టబుల్గా నలుగురు డ్రైవ్ చేసేటప్పుడు, నలుగురు ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు డ్రింక్స్ పెట్టేసుకొని కూల్ డ్రింక్స్ అండి తాగుతూ వెళ్ళొచ్చు, మళ్ళీ ఏదైనా అనుకోలేరు. అండ్ అదేవిధంగా ఫ్లోర్ మొత్తం చూస్తే ఫ్లాట్ ఉంది. 3 మెంబర్స్ కూర్చున్న వెనక కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. రియర్ ఏసీ వెంట్స్ కూడా మనకి క్రోమ్ ఫినిషింగ్ తోటి చూడడానికి చాలా చక్కగా ఉన్నాయండి. అండ్ అలానే అడ్జస్టబుల్. అండ్ కింద మనకి 12 వోల్ట్ పవర్ లెట్స్ ఇచ్చాడు. ఇక్కడ కనుక యూఎస్బీ ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండే అనిపించింది. బట్ ఓకే, మనం అడాప్టర్స్ వాడుకుందాంలేండి. అడాప్టర్స్ వాడుకొని మనం కనెక్టర్స్ యూస్ చేసుకొని కనెక్ట్ చేస్తున్నాం. మనకి ఒకసారి వెనక సైడ్ నుంచి డాష్ బోర్డ్ సెటప్ చూపిస్తున్నాను. అండ్ ఇది లాంగ్ వ్యూ వైడ్ యాంగిల్ తోటి ఎంత బాగుంది చూడండి. చూస్తూనే ఉండాలనిపించేసింది, అంత బాగుంది. అదే టైంలో మనకి షోరూమ్ లైటింగ్ సెటప్ అయితేనండి అన్నీ చాలా చక్కగా అనిపించింది. నాకైతే చూస్తూ ఉండాలనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫీలింగ్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. మీ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూసే నాకు ఇంకా ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి. అండ్ అలానే ఇప్పుడు మనకి చూసేస్తే లెఫ్ట్ సైడ్ డోర్ అయితేనేంటి కంప్లీట్గా సెటప్ అయితే చాలా బాగుంది. అండ్ అలానే కూర్చొని కంఫర్టబుల్గానే చూసుకుంటానండి. ఎప్పుడు చక్కగా ఓపెన్ చేసుకొని 2 కప్ హోల్డర్స్ చూసుకుంటూ చాలా బాగుంది. అండ్ అలానే నేను ఫ్రంట్ డ్రైవర్ సీట్ని అలానే మనం ఒకసారి సైడ్ మొత్తం చూసుకుంటే ఎంత రాయల్టీగా ఇచ్చారండి. లెదర్ ఫినిషింగ్ తోటి, గ్లాస్ చూసిన క్రోమ్ ఫినిషింగ్ తోటి ఎన్నిసార్లు చెప్పినా కూడా హోండాలో నాకు బాగా చెప్పాలనిపించే విషయం ఇంత మంచిది. అలానే గ్రాబ్ హ్యాండిల్స్ చూస్తే గ్రాబ్ హ్యాండిల్స్ వచ్చేసి 4 ఇచ్చేస్తున్నారు. అండ్ దీనిలో ఒక మంచి విషయం ఏంటంటే స్లో మోషన్ క్లోజింగ్ అనమాట. సో మనం వదిలేసి వెంటనే సడన్గా టచ్ అయినట్టు కాకుండా చాలా స్లో మోషన్ తోటి చాలా బాగా ఇచ్చినారు. అలానే డ్రైవింగ్ పొజిషన్ నాకు సరిపోయేటట్టుగా అడ్జస్ట్ చేసుకుని ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను 5'10" అండి, ఇక్కడ 6.5 వరకు కూడా కూర్చోవచ్చు అనిపించిందండి. అంత కంఫర్టబుల్గా అనిపించింది. మరి వాళ్ళు కూర్చునే వాళ్ళకి ఎంతో చక్కగా ఉంది. నాకైతే మాత్రం అలానే సీట్ పాకెట్స్ కూడా చాలా బాగున్నాయి. అలానే ఇక్కడ హైట్ వచ్చేసి నేను 5'10" అని చెప్పాను కదండి, ఇక్కడ 6'2" వరకు కూడా కంఫర్టబుల్గా తీసుకోవచ్చు. సో హెడ్ రూమ్ కూడా చాలా చక్కగా ఉంది. అండ్ అదేవిధంగా అండర్ థై సపోర్ట్ కూడా వస్తే లాంగ్ జర్నీస్కి చాలా ప్రిఫరబుల్. ఆల్మోస్ట్ 80% కవర్ అయిపోయింది కాబట్టి చాలా చక్కగా లాంగ్ జర్నీస్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇది 2600 mm కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ అలానే ఇక్కడ ఒకసారి చూసుకుంటే మనకి 3 సీట్ బెల్ట్స్ ఇచ్చినారండి కంప్లీట్గా. అండ్ అలానే సైడ్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ కాబట్టి వెనక నుంచి, ఫ్రంట్ నుంచి సైడ్, వెనక సైడ్, అండ్ అలానే ఫ్రంట్ కూడా స్టీరింగ్ నుంచి. సో చక్కగా అన్ని చోట్ల నుంచి వస్తుంది. అలానే ఇక్కడ చూసుకుంటే నాకు ఐసోఫిక్స్ మౌంట్ చైన్స్ హ్యాంగర్స్ ఇచ్చినారు. చాలా అది స్టాండర్డ్ అనమాట. ఆల్ ఈవెన్ అన్ని కార్లో కూడా హోండాలో ఫిక్స్డ్గా ఇచ్చినారు స్టాండర్డ్ అక్రాస్ ఆల్ వేరియంట్స్. అలానే ఇక్కడ నాకు నచ్చింది రియర్ సన్షైడ్. ఈ రియర్ సన్షైడ్ వచ్చేసి మనకి ఓన్లీ టాప్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. బేసిక్ వేరియంట్ అండ్ మిడిల్ వేరియంట్లో రాదు, ఓన్లీ టాప్ వేరియంట్లో మాత్రమే వస్తుంది అనమాట. సో ఇది చక్కగా మనకి ఎండ తగలకుండా చాలా కంఫర్ట్ అండి. అలాగా మనకి మళ్ళీ నైట్ టైం అది ఫిక్స్డ్గా ఇవ్వకుండా నైట్ టైం ఇచ్చినప్పుడు కనుక లైటింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేకుండా రియర్ చూసుకొని రావడం కోసం ఆటోమేటిక్గా మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు కాబట్టి మనం తీసేసుకోవచ్చు, కావాలంటే ఉంచేసేసి తీసేసుకోవచ్చు. బట్ బేసిక్ వేరియంట్లోనే, మిడిల్ వేరియంట్లో మాత్రం ఇలాంటి ఒక మంచి ఫీచర్ అయితే లేదు. ఎండ నుంచి మనం బాగా కవర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలానే ఇక్కడ పియానో బ్యాక్ ఫినిషింగ్ తోటి క్యాబిన్ లైట్స్ బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు. సెంటర్ కూడా ఏం లేదు, బట్ రైట్ మళ్ళీ లైటింగ్ సూపర్ ఇచ్చారండి. పియానో బ్యాక్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ అలానే ఏసీ వచ్చేసి క్రోమ్ సరౌండింగ్ తోటి మనకి హైట్ మాత్రం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ సైడ్ అంతా చేయలేమండి. సెంటర్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట. సైడ్స్ అంటారా ఆటోమేటిక్గా లోపలంతా ఫుల్ కూలింగ్ వచ్చేస్తుంది. ఇది మ్యాక్స్ కూల్ టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది మనకి. అదేవిధంగా ఒకసారి బయట నుంచి కంప్లీట్గా చూపించేస్తున్నాను. డోర్స్ మొత్తం ఓపెన్ చేసింది. ఇంకా అలానే ఇంజిన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇంజిన్ చూపిస్తున్నాను అనమాట. సో దీని ఇంజిన్ వచ్చేసి 1.5 లీటర్ ఇంజిన్ అనమాట. ఎయిర్ డ్రీమ్స్ టెక్నాలజీ తోటి వచ్చింది. ప్లస్ ఇది మనకి 121 PS పవర్ జనరేట్ చేస్తుంది 145 Nm టార్క్ తోటి. అండ్ అలానే 18.1 CVT ఫిగర్స్ వస్తున్నాయి. ఐ మీన్ ఆటోమేటిక్ వచ్చేసి 18.1. అండ్ ఇన్సులేషన్ ఉంది కాబట్టి క్యాబిన్లోకి ఎటువంటి నాయిస్ కూడా వచ్చే ఛాన్సే లేదు. క్యాబిన్ నాయిస్ కూడా చాలా తక్కువగా ఉందన్నమాట. అండ్ అలానే మనం ఒకసారి ఈ డిఆర్ఎల్స్ మొత్తం ఆన్ చేస్తున్నాను అనమాట రైట్ సైడ్ వచ్చేసి. సో చూడండి ఆ ఎల్ఈడి స్ట్రిప్ ఎంత చక్కగా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఫ్రంట్ చూడండి 9 ఏరియా లైట్ సెటప్ ఓపెన్ ఆన్ చేసి ఉంచితే చూడండి ఎంత చూస్తేనే తీసుకోవాలనిపిస్తుంది. బట్ ఓన్లీ ఇది టాప్ వేరియంట్లో మాత్రమే వస్తుందండి. మిడిల్ వేరియంట్స్, లోయర్ వేరియంట్స్కి వచ్చేసరికి మనకి మారిపోతుంది అనమాట. బల్బు ప్రొజెక్టర్స్లోకి ఇలా మారిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి హోండాలో నాకు కొంచెం డిసప్పాయింటింగ్ విషయం అంటే బ్లాక్ కలర్ లేదండి. ఓన్లీ 5 కలర్ ఆప్షన్స్తోనే ఇచ్చున్నారు. ఆ 5 కలర్ ఆప్షన్స్ మాత్రమే ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ అయితే లేకుండా ఉంది. బట్ వెనక సైడ్ నుంచి చూడండి జెట్ షేప్డ్ కాంబినేషన్ లైట్స్ చాలా చక్కగా ఉన్నాయండి. అసలు మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినట్లేదు. ఈ వేరియంట్ హోండా 5th జనరేషన్ ఎలా ఇవ్వాలో అలా ఇచ్చాడు. అండ్ కీ వచ్చేసి చూస్తే ఇది లాక్, అన్లాక్, అండ్ అలానే డిక్కీ బూట్ ఓపెన్. ఇది వచ్చేసి సన్ రూఫ్ అనమాట. హోల్డ్ చేసి ఉంచేస్తే సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది, హోల్డ్ చేస్తే డిక్కీ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ బయట చూడండి వర్షం ఎక్సలెంట్గా పడుతుంది. సూపర్ టైమింగ్ అండి. మంచి నా ఫస్ట్ వీడియోకి దేవుడు కూడా ఆరాధించారన్నట్టుగా వర్షం పడుతూ ఉంది. అండ్ అలానే ఇది మనకి ఈ ఛాన్స్ ఇచ్చింది ఎక్స్ప్రెస్ హోండా. మనకి ఈ సందీప్ గారు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. వెంటనే ఎక్స్ప్రెస్ హోండా CEO తోటి కూడా మాట్లాడండి, వాళ్ళు చక్కగా పర్మిషన్ ఇచ్చారు. ఇదంతా షోరూమ్ సెటప్ సూపర్గా ఉంది. అండ్ అలానే మనకి బ్యాక్ ఆఫీస్ కానీ ఇది సర్వీస్ పాయింట్ అనమాట. మొత్తం వెనక నుంచి వెళ్ళడానికి సర్వీస్ పాయింట్ అంతా వెనక సైడ్ ఉంది.